నా దగ్గర అక్షరాల 50,000 ఉండే ఫ్రెండ్స్. 50,000 రూ. 50 ఎట్లయిందో చెప్తా ఇనండి. ఫస్ట్ నేను ఈయన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూసిన మంచి డబ్బులన్నీ మంచి మంచం మీద వేసిండు. ఈయన పేరు అజయ్ అంట అని చెప్పి టెలిగ్రామ్లో పోయి గేమ్ ఆడినా. 10,000 పెట్టినా పోయింది, 20,000 పెట్టినా పోయింది, 30,000 పెట్టినా వచ్చినాయి. వచ్చిన మళ్ళీ 60,000 పెట్టినా పీకినాయి. సో ఇక్కడ తప్పెవరిది అంటే నాది, ఆయనది కాదు. ఆయన ఇష్టం, ప్రమోట్ చేసుకుంటాడు. ఇక్కడ నీది నాది తప్పు వాడిని ఫాలో కొట్టుడు. నువ్వు వాడిని ఫాలో కొట్టుడు ఆపేస్తే వాడు తగ్గిస్తాడు కదా ఇవన్నీ. నీకు చెప్తున్నా నేను, ఇప్పుడు నా 50,000 రూపాయలు అయింది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి కూడా గిట్లనే అవుతాయి. నువ్వు పోయి అందరినీ నమ్మి నువ్వు బెట్టింగ్ చేసి అన్నీ చేస్తే. అర్థమైంది కదా? నువ్వేం చెయ్యొద్దు, ఖాళీ వానికి పోయి అన్ఫాలో కొట్టేసి. అప్పుడు వాడు తగ్గిస్తాడు కదా. వానికి ఉన్న 2 లక్షల ఫాలోవర్లకి వాడు ఇంకెక్కువ చేస్తాడు. నీకు సిగ్గు లేదు. నిన్న అంటున్నా నేను, నిన్నే నువ్వు పోగొట్టుకున్నావు కదా 500 ఇందాకనే. సిగ్గు శరం ఉంటే బాగుపడతావు. వాని ఇష్టం, వాడు చేస్తాడు. వాడు ఎన్ననే చేస్తాడు. వాడు కమిషన్ల గురించి వాడు మంచం మీద ఏంది, రేపు రోడ్డు మీద కూడా వేస్తాడు వాడు. నీకు సిగ్గు ఉండాలి కదా మరి. ఫస్ట్ ఏం చేసాడు, యాక్టింగ్ అన్నాడు. దాని తర్వాత ఏం చేసిండు, బిగ్ బాస్ అన్నాడు. దాని తర్వాత ఏం చేసిండు, బెట్టింగ్లు ఇస్తుండు. మరి కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసిండు మరి? ఐ వాంట్ ఆన్సర్ ప్లీజ్. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो